నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం. నమస్కారం భక్తులారా. మన జీవితంలో చాలామంది ఎదుర్కొనే పెద్ద సమస్య ఏమిటంటే, ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం వస్తుందేమో అనే భయం. హాస్పిటల్ పేరు వినగానే టెన్షన్. చిన్న నొప్పి వచ్చినా పెద్ద వ్యాధి అనుకునే ఆందోళన. అలాంటి నెగెటివ్ ఆలోచనలు మన శరీర శక్తిని కూడా తగ్గిస్తాయి. అలాంటి సమయంలో ఆదివారం రోజు సూర్య భగవానుని అనుగ్రహంతో జపించే మహామంత్రం మనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్య శక్తిని పెంచుతుంది. ఈరోజు మీకు చెప్పబోయే మంత్రం చాలా ప్రత్యేకమైన మంత్రం. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే అనారోగ్యం మీద ఉన్న భయం తగ్గి మనసులో ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వీడియోను పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ఈ మంత్ర ప్రభావం మీ చుట్టూ పనిచేసి మీలో ఉన్న నకారాత్మక శక్తి అంతా తొలగిపోతుంది. ఈ ఆదివారం ఈ సూర్య మంత్రం మీలో తేజస్సుతో కూడిన ఆరోగ్య శక్తిని కలిగించే మంత్రంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, భక్తులారా, ఈ మంత్రాన్ని ఆదివారం ఉదయం సూర్యోదయం ముందు జపిస్తే మంచిది. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి శుభ్రమైన బట్టలు ధరించి తూర్పు దిశగా కూర్చోవాలి. మీ ముందు ఒక చిన్న నేతి దీపాన్ని వెలిగించి సాధ్యమైనంత వరకు ఎరుపు లేదా కాషాయ వస్త్రాన్ని ధరించి కూర్చోండి. ఒక గ్లాసులో నీటిని పక్కన పెట్టుకొని కళ్ళు మూసుకొని సూర్య భగవాను యొక్క బంగారు కాంతి మీపై, మీ శరీరంపై వ్యాపిస్తున్నట్టు అనుభవించండి. ఆ తర్వాత ఈ మంత్రాన్ని 27 సార్లు లేదా 54 సార్లు జపించండి. పురాణాల్లో సూర్య భగవానుని ఆరోగ్యానికి ఆదిదేవతగా భావించారు. సూర్య అనుగ్రహం ఉంటే శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది, మనస్సులో ధైర్యం వస్తుంది, భయాలు తగ్గుతాయని పెద్దలు చెప్తారు. మనసులో భయం ఎక్కువైతే శరీరం కూడా బలహీనపడుతుంది. అందుకే ప్రతి ఆదివారం కొంతసేపు సూర్యనారాయణ స్వామి ధ్యానం చేస్తూ ఈ మంత్రాన్ని జపిస్తే మీలో ఆలోచనలన్నీ పాజిటివ్ వైపు మారుతాయి. ఈ మంత్రంలో కేవలం పదాలు మాత్రమే కాదు, మీలో ధైర్యాన్ని నింపే ఆధ్యాత్మిక శక్తి ప్రకంపనలు అని చాలామంది నమ్ముతారు. ఈ మంత్రాన్ని జపించే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే ఇంకా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మంత్రం జపించేటప్పుడు కోపం తగ్గించుకోవాలి, అబద్ధాలు మాట్లాడకూడదు, ఆదివారం మాంసాహారం తినకూడదు, పెద్దలను గౌరవించి పక్షులకు ఆహారం పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సాధ్యమైనంత వరకు ఉదయం సూర్యునికి నీటిని సమర్పిస్తూ ఈ మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే సూర్యకిరణాల పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి వస్తుంది. భక్తులారా, మంత్రశక్తి కంటే ముఖ్యమైనది మన భక్తి. భయం వచ్చినప్పుడు నేను ఒంటరిగా లేను, దేవుడి యొక్క కరుణ నా వెంట ఉంది అనే నమ్మకం కలగాలి. ఈ మంత్రాన్ని ప్రతి ఆదివారం భక్తితో జపిస్తే మనస్సులో ఉన్న టెన్షన్ తగ్గి ధైర్యం పెరుగుతుంది. మంత్రాన్ని జపిస్తే అనవసర భయాలు తగ్గుతాయి, మనస్సుకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ పవిత్రమైన మంత్రాన్ని 27 సార్లు జపిద్దాం. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహా. 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 ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః
భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. ఓం ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ స్వాహ. 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 ఓం హ్రీం ఆరోగ్యాదిత్యాయ నమః భయనాశనాయ